మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లు, వ్యసనాల వల్ల ఇటీవల క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. బాధితుల్లో వయసు దాటిన వారితో పాటు యువకులు ఉండడమే కలవరపెడుతోంది. ఇటీవలి కాలంలో యువతలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ తాజా అధ్యయనంలో గుర్తించింది. ప్రముఖ ఆంకాలజిస్టుల ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్జీఓ సంస్థ హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తున్న క్యాన్సర్ రోగుల్లో 20% మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారేనని గుర్తించింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 15 మధ్య కాలంలో 1368 మంది హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారని, వారిలో 20% మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులేనని ఈ సంస్థ వెల్లడించింది. 40 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగుల్లో 60% మంది పురుషులేనని పేర్కొంది. తాజాగా నమోదవుతున్న వాటిలో తల, మెడ క్యాన్సర్ కేసులు 26%, జీర్ణాశయాంతర క్యాన్సర్లు 16%, రొమ్ము క్యాన్సర్ 15%, బ్లడ్ క్యాన్సర్ 9% ఉన్నట్టు గుర్తించారు. అయితే రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, టీకాలు తీసుకోవడం వంటి చర్యలతో ఆ క్యాన్సర్ ను నివారించవచ్చన్నారు. అలానే ప్రభావవంతమైన స్క్రీనింగ్ స్ట్రాటజీస్ తో బ్రెస్ట్ కొలాన్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు అన్నారు. అయితే సరైన స్క్రీనింగ్ తీసుకోకపోవడం వల్ల దేశంలోని 3/2 క్యాన్సర్ కేసులను ఆలస్యంగా గుర్తించారు అని తెలిపారు. హెల్ప్ లైన్ కు హైదరాబాద్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ తెలిపింది. క్యాన్సర్ బారిన పడిన రోగులు ఉచితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్ 9355520202 ను ఇప్పటికే ప్రారంభించారు. క్యాన్సర్ పై ఉచిత సలహాలు, సూచనలు ఇవ్వడానికి కొంతమంది ఆంకాలజిస్టులు హెల్ప్ లైన్ నంబర్ ను ప్రవేశపెట్టారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ నంబర్ పనిచేస్తుంది. హైదరాబాద్ నుంచి అత్యధిక కాల్స్ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లినట్టుగా చెబుతున్నారు సర్వే అధికారులు. తర్వాత మీరట్, ముంబై, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.